డీటెయిల్స్ చూస్తే ఇటు మంత్రి కొండా సురేఖ పర్యటనలో ప్రోటోకాల్ రచ్చరేగింది. చేగుంట మండలం వడియారం గ్రామంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీకి మంత్రి వెళ్లారు. అయితే స్టేజ్ పై దుబ్బాక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి కూర్చోవడంతో స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. మంత్రి సూచనలతో శ్రీనివాస్ రెడ్డి వెనక్కి వెళ్లి కూర్చున్నారు. విజ్ఞత పాటించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అనడంతో వివాదం రాజుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు పోటాపోటీ నినాదాలు చేశారు. మంత్రి కొండా సురేఖ పర్యటనలో ప్రోటోకాల్ రచ్చరేగింది. చేగుంట మండలం వడియారం గ్రామంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీకి మంత్రి వెళ్లారు. అయితే స్టేజ్ పై దుబ్బాక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి కూర్చోవడంతో స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. మంత్రి సూచనతో శ్రీనివాస్ రెడ్డి వెనక్కి వెళ్లి కూర్చున్నారు. విజ్ఞత పాటించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అనడంతో వివాదం రాజుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, అసలు ఇక్కడ గొడవ ఎక్కడి నుండి స్టార్ట్ అయింది, అప్డేట్స్ ఏంటి? మెదక్ జిల్లా ఇన్ఛార్జి కొండా సురేఖ ఈ రోజు మాత్రం సిద్దిపేట జిల్లాలో కళ్యాణలక్ష్మి చేగుంట వడియారం ప్రాంతంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. కార్యక్రమంలో మాత్రము దుబ్బాక ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రోటోకాల్ పాటించకుండా వచ్చి స్టేజ్ మీద కూర్చున్నాడు కన్నా ఏ అర్హత ప్రకారంగా అక్కడ కూర్చున్నాడని చెప్పి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కొండా సురేఖను ప్రశ్నించడం జరిగింది. దీంతో మాత్రం అక్కడ ప్రోటోకాల్ వివాదం మాత్రం ప్రతిసారి దుబ్బాక నియోజకవర్గం కావచ్చు, సిద్దిపేటలో కానీ వీరి మధ్యలో ప్రోటోకాల్ వివాదం నెలకొంటుంది కనుక ప్రోటోకాల్ పాటించాలని చెప్పి విధేయతగా ఉండాలని చెప్పి కొండా సురేఖ శ్రీనివాస్ రెడ్డిని వెనక్కి పంపడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ బయటకు వెళ్ళిన తర్వాత ఈ కార్యక్రమం చెక్కుల పంపిణీ కొనసాగుతుండగా ఇటు కాంగ్రెస్ వర్గీయులు అటు టీఆర్ఎస్ వర్గీయులు ఒకరు మాత్రం వాళ్ళు నినాదాలు చేసుకోవడము, డౌన్ జిందాబాద్ అనడంతో రసాబసగా మారింది. అక్కడ పోలీసు చేరుకొని మాత్రము ఎలాంటి గొడవలు జరగకుండా మాత్రం వాళ్ళు వీళ్ళందరికీ కూడా సరిచెప్పే ప్రయత్నం చేసినా కానీ ఎవరు వినకపోవడము, ఆ తర్వాత కూడా ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకోవడం కూడా కొంత చర్చ జరిగిందని చెప్పవచ్చు. దాంతో పాటు ప్రోటోకాల్ వివాదంతో పాటు ఎప్పుడైనా కొండా సురేఖ అక్కడ విధంగా దుబ్బాక నియోజకవర్గం వచ్చినప్పుడల్లా కూడా ప్రోటోకాల్ వివాదంలో కొత్త ఘర్షణ వాతావరణం నెలకొంటుందని చెప్పవచ్చు. ఇక్కడ ప్రోటోకాల్ పాటించాల్సింది ఎమ్మెల్యే, ఎంపీ కానీ లేకుంటే ప్రజాప్రతినిధులు ఎవరైనా కానీ అక్కడ ప్రోటోకాల్ వివాదం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఇరువురిపై ఉంటుంది. నిజంగానే ఒకరు చెప్పినా మరొకరు కూడా సమయం పాటించి మాత్రము ప్రోటోకాల్ వివాదం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కనుక ఆ దిశగా ముందుకెళ్లాలని చెప్పి కూడా ఉన్నతాధికారులు అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా కొంత గైడ్ లైన్స్ కూడా కాంగ్రెస్ నాయకులకు కావచ్చు, మిగతా ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా చెప్పినట్టు తెలుస్తుంది. కానీ ఇప్పటివరకు అయితే సంవత్సరం నుంచి కూడా ఇప్పటికే కొండా సురేఖ 4 సార్లు కూడా ఈ యొక్క పైన వస్తే కొత్త ప్రభాకర్ మధ్యలో కొండా సురేఖ మధ్యలో ఒక వివాదం అయితే రాసుకుంటుందని చెప్పవచ్చు. ప్రశ్న. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.